హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ సైన్స్ అకాడమీ. మనము లాస్ట్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్లో పేపర్ 2 మనకు మోడల్ పేపర్ 2లో ఉన్నటువంటి పాలిటీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో నెక్స్ట్ పార్ట్ అంటే మనకి 101 నుంచి 120 వరకు ఉన్న ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, మనం ఆల్రెడీ మార్కెట్లోకి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 రిలీజ్ చేశాము. మనము ఇందులో ఉన్న ప్రతి బిట్ని వీడియో రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఇప్పటి వరకు మనము పేపర్ 1కి సంబంధించిన 6 వీడియోలు, పేపర్ 2కి సంబంధించి ఏపీ హిస్టరీ 3 వీడియోలు చెప్పుకున్నాము. పాలిటీ ఇది సెకండ్ వీడియో. ఓకేనా? చూడండి, మనము ఇప్పుడు సెకండ్ మోడల్ పేపర్లో ఉన్నాము. సెకండ్ మోడల్ పేపర్లో లాస్ట్ వీడియోలో 76 నుంచి 100 వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 101 నుంచి 125 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇవి మనకు పాలిటీకి సంబంధించినటువంటి బిట్స్. క్వశ్చన్ నెంబర్ 101. జాబితా 1ని జాబితా 2తో జతపరచండి మరియు క్రింద పేర్కొనబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి. ఇక్కడ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ తరహాలు, లక్షణాలు అంటే పార్లమెంటు తరహా ప్రభుత్వము, అధ్యక్ష ప్రభుత్వము, సమాఖ్య వ్యవస్థ, ఏకకేంద్రక వ్యవస్థ. భారతదేశము పార్లమెంటు తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. అయితే ఏ ప్రభుత్వానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అని మనకు ప్రశ్న అడిగారు. చూడండి, పార్లమెంటరీ ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రభుత్వము అనేది సమిష్టి బాధ్యతా సూత్రం మీద పనిచేస్తుంది. అంటే పార్లమెంటులో దిగువ సభ, మనకి ఏదైతే లోక్సభ ఉందో ఆ లోక్సభలో మెజారిటీ సాధించిన వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే లోక్సభలో మెజారిటీ కోల్పోతారో ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా కూలిపోతుంది. అది మనకు సమిష్టి బాధ్యతా సూత్రాన్ని తెలియజేస్తుంది. తర్వాత అధ్యక్ష తరహా ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధికారాల వేర్పాటు అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంది, అధికారాలు సపరేట్గా ఉంటాయి. అది అధికారాల వేర్పాటు వాదానికి సంబంధించింది. ఆ తర్వాత సమాఖ్య వ్యవస్థ. సమాఖ్య అంటే ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన సమాఖ్య వ్యవస్థ. కేంద్రానికి మరియు రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ. అది మనకు 7వ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. తర్వాత ఏకకేంద్రక వ్యవస్థ. ఏకకేంద్రక వ్యవస్థ అనేది అధికార కేంద్రీకరణ. భారతదేశం ఒక సమాఖ్య వ్యవస్థ. ఏకకేంద్రము అంటే అధికారాలన్నీ ఒకే దగ్గర ఉండడం. ఎగ్జాంపుల్, శ్రీలంక లాంటి దేశాలు. ఏకకేంద్ర వ్యవస్థ అంటే అధికారాల కేంద్రీకరణ. సో మనకు 101కి ఆన్సర్ బి. ఏకి 4, బికి 3, సికి 2, డికి 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. చూడండి, క్వశ్చన్ నెంబర్ 102. ప్రతిపాదన హేతు. ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్. ఏది కరెక్ట్ మరియు ఫస్ట్ దానికి సెకండ్ది కరెక్టా కాదా అనేసి మనకి ఇస్తారు. ఒకసారి చూడండి. కేసీ వేర్ భారత రాజ్యాంగమును ఒక అర్ధ సమాఖ్య రాజ్యాంగంగా పిలిచారు. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. సమాఖ్య అంటే అధికారాల పంపిణీ. అయితే భారతదేశం ఆనాడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాస్తవ సమాఖ్య కాకుండా అత్యధిక అధికారాలు కేంద్రం వద్దే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సమాఖ్య కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా మరియు ఈ 3 జాబితాలో లేని వాటిని అవశిష్ట అధికారాలు అంటారు. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర జాబితాలో ఉన్న అంశాల మీద చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాల మీద చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో మరియు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించిన సందర్భంలో రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేసినప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశం మీద కూడా చట్టం చేసే అధికారం కేంద్రానికి సంక్రమిస్తుంది. మరియు ఉమ్మడి జాబితా అంటే ఏంటి? కేంద్రము రాష్ట్రము ఇద్దరూ చట్టం చేయొచ్చు, అయితే కేంద్ర శాసనమే నెగ్గుతుంది. ఈ మూడిట్లో లేనిది అవశిష్ట అంశం.
వీటి మీద అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్రానికే ఉంటుంది. సో బలమైన ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి రాజ్యం భారతదేశం ఆనాడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో. అందుకే కేసీఆర్ ఏం చెప్పాడు? భారత రాజ్యాంగం ఒక అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించాడు. పూర్తిగా సమాఖ్య కాదు, ఇది ఒక అర్ధ సమాఖ్య. మనకి 3 పాయింట్లు ఇంపార్టెంట్. ఒకటి, భారతదేశ సమాఖ్య వ్యవస్థ అనేది సహకార సమాఖ్య అని వ్యాఖ్యానించింది గ్రాన్విలే ఆస్టిన్. భారతదేశ సమాఖ్య వ్యవస్థ అనేది అర్ధ సమాఖ్యగా వ్యాఖ్యానించింది కేసీ వేర్. భారతదేశ సమాఖ్య వ్యవస్థ అనేది ఒక బేరమాడే సమాఖ్య. బేరమాడే సమాఖ్య అంటే కేంద్రం ఎక్కువగా అధికారాలు ఉంచుకొని రాష్ట్రాల అధికారాల కోసం బేరమాడే వ్యవస్థగా ఉన్నది అని మారిస్ జోన్స్ వ్యాఖ్యానించడం జరిగినది. ఓకేనా? భారతదేశము సమాఖ్య వ్యవస్థను పాటిస్తుంది. సమాఖ్య అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ. అది 7వ షెడ్యూల్లో ఉంది. భారత సమాఖ్య సహకార సమాఖ్య అని వ్యాఖ్యానించింది గ్రాన్విలే ఆస్టిన్. భారత సమాఖ్య అర్ధ సమాఖ్య అని వ్యాఖ్యానించింది కేసీ వేర్. భారత సమాఖ్య బేరమాడే సమాఖ్య వ్యవస్థ అని వ్యాఖ్యానించింది ఎవరు? మనకి మారిస్ జోన్స్. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతిపాదన కరెక్ట్ ఇది. రెండోది అంటే హేతు ఏమి ఇచ్చారు దానికి? భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో 3 జాబితాలు కలవు. ఇదే మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఇవి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికార విభజన చేస్తున్నాయి. అలాగే అవశేష అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబడ్డాయి. అవశేష అధికారాలు ఎవరికి ఇచ్చారు? కేంద్రానికి ఇచ్చారు. ఎక్కువ అధికారాలు ఎవరి వద్ద ఉన్నాయి? కేంద్రం వద్దే ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, ప్రతిపాదన హేతు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ. ఇదే కరెక్ట్ ఆన్సర్. ఏంటి? అర్ధ సమాఖ్య మరియు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా విభజించారు. ఎక్కువ అధికారాలు కేంద్రానికే ఉన్నాయి, అవశేష అధికారాలు కూడా కేంద్రానికే ఉన్నాయి. కాబట్టి భారత సమాఖ్య వ్యవస్థ అర్ధ సమాఖ్య అని కేసీ వేర్ వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ఈ క్రింది సందర్భంలో భారత రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు సహాయానికి బద్దుడై ఉందురు కాదండి, ఉండరు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ప్రశ్న యొక్క అర్థం, ఈ క్రింది అంశాలలో ఏ అంశంలో కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహా విషయంలో బద్దుడై ఉండడు అంటే పాటించాల్సిన అవసరం లేదు అని. అంటే సహజంగా దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద జరుగుతున్నప్పటికీ కేంద్ర మంత్రి మండలి ఇచ్చే సిఫారసులను రాష్ట్రపతి పాటించడం జరుగుతుంది. అయితే ఏ అంశము పాటించాల్సిన అవసరం లేదు, బద్దుడై ఉండరు. ఏంటో చూడండి. గవర్నర్ను తొలగించే ప్రశ్న నిర్ణయంలో, గవర్నర్ను తొలగించాలనుకోండి, కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు రాష్ట్రపతి గారు గవర్నర్ని పదవి నుంచి తొలగిస్తారు. తర్వాత ఒక లోక్సభ సభ్యునిగా కొనసాగడానికి అనర్హత గావించబడినారా అనే ప్రశ్న నిర్ణయంలో ఇది కరెక్ట్ ఆన్సర్. ఏంటి అంటే, ఒక లోక్సభ సభ్యునిగా కొనసాగడానికి అనర్హత గావించబడినారా అనే ప్రశ్న నిర్ణయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయానికి బద్దుడై ఉంటాడు తప్ప కేంద్ర మంత్రి మండలికి కాదు. మనకి ఆర్టికల్ 103 ఉంది. ఈ ఆర్టికల్ 103 ఏం తెలియజేస్తుంది? అనర్హత గురించి తెలియజేస్తుంది. లోక్సభ సభ్యుల యొక్క అనర్హత. ఈ అనర్హత విషయంలో ఈ అనర్హత విషయంలో రాష్ట్రపతి భారత ఎన్నికల కమిషన్ సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సలహాను తప్పనిసరిగా పాటించాలి. అంటే అనర్హత విషయంలో కేంద్ర మంత్రి మండలి చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. తర్వాత క్షమాభిక్ష అధికార ప్రయోగంలో రాష్ట్రపతికి ఆర్టికల్ 72 ప్రకారం క్షమాభిక్ష అధికారం ఉంది. ఆయన మంత్రి మండలి చెప్పినట్టే వింటారు. రాజ్య రక్షణ కారణంగా ఒక సివిల్ సర్వెంట్ని విచారణ మరియు వివరణ అవకాశం ఇవ్వకుండా ఉద్యోగం నుండి శాసనం తొలగించడంలో మంత్రి మండలి సలహాకు బద్దులై ఉంటారు. ఏ విషయంలో బద్దులై ఉండరు అంటే లోక్సభ సభ్యుడి యొక్క
అనర్హత. ఈ అనర్హత అనేది ఆర్టికల్ 103, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఆన్సర్ బి. క్వశ్చన్ నెంబర్ 104. ఈ క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి. రాజ్యాంగం ఉపరాష్ట్రపతిని తొలగించుటకు గల ఏ కారణంను ప్రస్తావించలేదు. పర్టికులర్గా పలానా కారణంతో తొలగించాలి అని ఉందా అంటే ఏం మెన్షన్ చేయలేదు. ఉపరాష్ట్రపతిని తొలగించుటకు కనీసం 21 రోజుల ముందస్తు నోటీసు లేకుండా ఏ తీర్మానంను ప్రవేశపెట్టరాదు. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏవి సరైనవి? మనకు ప్రశ్న 2 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు సరైనది అడిగారా, సరి కానిది అడిగారా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చారు, అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది ఏంటి అంటే ఉపరాష్ట్రపతి తొలగింపు విధానం. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే 14 రోజుల ముందు, గుర్తుపెట్టుకోండి, 14 days ముందు 50 మంది సభ్యుల సంతకంతో కూడిన తీర్మాన నోటీసును సభాపతికి ఇవ్వాలి. 21 days కాదు, 14 days. ఆ తర్వాత ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొట్టమొదటిగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత సాధారణ మెజారిటీతో వారిని తొలగించవచ్చును. రాజ్యసభ సాధారణ మెజారిటీ, లోక్సభ సాధారణ మెజారిటీ. ఆ తర్వాత పదవి నుంచి ఆయన్ను తొలగించవచ్చు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 104కి సరి అయినది 1 మాత్రమే, రెండోది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 105. ఈ కింది వివరణను పరిశీలించండి. సుప్రీంకోర్టు యొక్క అధిలేఖ జారీ అధికారం హైకోర్టు అధికారం కంటే సంకుచితమైనది. మనకు రిట్స్ ఉన్నాయి. ప్రాథమిక హక్కుల సంరక్షణ విషయంలో ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఏంటి ఆ ప్రశ్న? సుప్రీంకోర్టు యొక్క పరిధి ఎక్కువనా, హైకోర్టు పరిధి ఎక్కువనా? సహజంగా ఏ కేసుల విషయంలోనైనా, అధికారం విషయంలోనైనా సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధే ఎక్కువ. అయితే రిట్లను జారీ చేసే విషయంలో హైకోర్టు యొక్క అధికార పరిధే ఎక్కువ. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్లను జారీ చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ విషయంలో మాత్రమే. అదే హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్డినెన్సులు, శాసనాలు, బైలాలు ఇలాంటి వాటి విషయంలో కూడా రిట్లను జారీ చేస్తుంది. కాబట్టి ఆర్డినెన్స్ విషయంలో, ఈ రిట్ల విషయంలో మనకి సుప్రీంకోర్టు అధికార పరిధి కన్నా హైకోర్టు అధికార పరిధే ఎక్కువ. సో ఇది కరెక్టే. సుప్రీంకోర్టు యొక్క అధిలేఖ జారీ అధికారం హైకోర్టు అధికారం కంటే సంకుచితమైనది. అంటే దాని అర్థం ఏంటి? హైకోర్టు కన్నా సుప్రీంకోర్టు పరిధి రిట్ల జారీ విషయంలో తక్కువగా ఉన్నది. కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత, ఒక పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు తన ఇష్టానుసారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులలో దేనినైనా ఆశ్రయించుటకు స్వేచ్ఛ కలిగి ఉంటాడు. ప్రాథమిక హక్కుల సంరక్షణ విషయంలో ప్రాథమిక హక్కులకు పూచీకత్తు లాంటి హక్కు ఆర్టికల్ 32. ఈ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ హక్కు మనకు రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని అంబేద్కర్ గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన సందర్భంలో ఒక పౌరుడు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో అయినా కానివ్వండి, హైకోర్టులో అయినా కానివ్వండి రిట్ విషయంలో జారీ చేయమని ఆశ్రయించవచ్చును. కరెక్టే. తర్వాత, సుప్రీంకోర్టు ద్వారా ప్రతిపాదించబడిన చట్టానికి యావత్ భారత న్యాయస్థానాలన్నీ కూడా కట్టుబడి ఉండాలి. కరెక్టే కదా? కరెక్టే. ఎందుకని? భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులన్నిటికీ కూడా కింద ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కట్టుబడి ఉండాలి. అందుకే ఏకీకృత న్యాయ వ్యవస్థను మనం కలిగి ఉన్నాము. ఏకీకృత న్యాయ వ్యవస్థ. సో 105, 105వ ప్రశ్నకి పైన పేర్కొన్న వ్యాఖ్యల్లో సరైనవి 1, 2, 3. సి. నెక్స్ట్ 106. రాష్ట్ర శాసనసభలోని ఎగువ సభలో ఇతర సభ్యులతో పాటు ఉండునది ఎవరు? ప్రశ్న ఏమడిగారు? రాష్ట్ర శాసనసభ. శాసనసభ అంటే మనకు విధాన పరిషత్ లేదా శాసన మండలి. అందులో 5 రకాల సభ్యులు ఉంటారు.
ఎవరెవరు వాళ్ళు అంటే చూడండి, మనకి ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో విధాన పరిషత్తులు ఉన్నాయా అంటే ఎమ్మెల్సీలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారా? అన్ని రాష్ట్రాల్లో లేరు, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. మన ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 6 రాష్ట్రాల్లో విధాన మండలి, శాసన మండలి కలిగి ఉంది. ఇక్కడ మనకు పాయింట్ ఏంటి, ఆర్టికల్ 169 ప్రకారం ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ఏర్పాటు చేయాలా లేదా అని చెప్పేసి ఆ రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో ఒక తీర్మానం ఆమోదిస్తే ఆ తీర్మానాన్ని బేస్ చేసుకుని పార్లమెంట్ సాధారణ మెజారిటీ తోటి విధానసభను ఏర్పాటు చేయొచ్చు లేదా రద్దు చేయొచ్చు. ఏర్పాటు చేయాలి అన్నా ఉన్నదాన్ని రద్దు చేయాలి అన్నా కానీ ఇదే ఫార్మాట్ ఏంటి, ఆ రాష్ట్ర శాసనసభ 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి, దాన్ని పార్లమెంట్ పంపించాలి, పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. ఇది మనకు ఫార్మాట్. అయితే ఎమ్మెల్సీలు ఎలా వస్తారు? 5 రకాలుగా ఎమ్మెల్సీలు రావడం జరుగుతుంది. మొదటిగా 1/3 వంతు మంది ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు అనుకుంటారు. ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు 1/3 వంతు మంది. అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక స్వపరిపాలన అంటే లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు 1/3 వంతు. ఆ తర్వాత 1/6 వంతు, 1/6 వంతు గవర్నర్ నామినేట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 1/12 వంతు టీచర్స్, గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, 1/12 వంతు గ్రాడ్యుయేట్స్ అంటే పట్టభద్రులు. ఇలా 5 రకాలుగా విధాన పరిషత్ సభ్యులు ఎన్నిక కావడం జరుగుతుంది. అందులో భాగంగా కనిష్ట సభ్యుల సంఖ్య 40 మంది, గరిష్ట సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులలో 1/3 వంతు శాతానికి మించకూడదు. గుర్తుపెట్టుకోండి, విధాన పరిషత్ కనిష్ట సభ్యుల సంఖ్య 40, గరిష్ట సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులలో 1/3 వంతు మించకూడదు. అదే మనకు ఎమ్మెల్యేలు అనుకోండి, గరిష్ట సభ్యుల సంఖ్య 500, కనిష్ట సభ్యుల సంఖ్య 60 అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 106 మనకి ఆప్షన్ చూసుకుంటే 1/12 వంతు మంది ఉపాధ్యాయులు, 1/3 వంతు మంది మున్సిపాలిటీలు, 1/12 వంతు మంది పట్టభద్రులు. తర్వాత 1/12 వంతు మంది పట్టభద్రులు, 1/12 వంతు మంది స్త్రీలు, అసలు ఈ ఆప్షనే కాదు. 1/12 వంతు స్త్రీలు ఈ ఆప్షన్ కాదు. 1/3 వంతు 1/3 వంతు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వారు, అసలు ప్రత్యక్షనికే కాదు, ఇది మహిళా సంస్థలు ఇవన్నీ కాదు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. జాబితా 1ని జాబితా 2తో జతపరచండి. సో మనకు ఇది ఇంపార్టెంట్ బిట్. మనకి రాష్ట్రాలకు స్థానిక పరిస్థితుల నేపథ్యంలో కల్పించినటువంటి ప్రత్యేక అవకాశాలు. అందులో భాగంగా మనకి గోవాకి మనకి ఆర్టికల్ 371I ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల గురించి వాటికి సంబంధించి మనకు తెలియజేస్తుంది ప్రత్యేక సదుపాయాలు. తర్వాత మిజోరాంకి ఆర్టికల్ 371G, అస్సాం ఆర్టికల్ 371B, ఆంధ్రప్రదేశ్ ఆర్టికల్ 371D. మనకు ఆంధ్రప్రదేశ్ 371D మునికి నిబంధనల టైంలో వచ్చింది స్థానిక ప్రాంతానికి సంబంధించి. సో ఇది మనకి 107. నెక్స్ట్ 108. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తమకు ఆమోదయోగ్యం కానప్పుడు ప్రభుత్వానికి కానీ న్యాయవేత్తలకు కానీ ఉన్న అవకాశం ఏమిటి? చూడండి, కొన్ని సందర్భాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్టుల్లో కొట్టివేయబడడం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే కొత్త నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త చట్టం చేయడం, రాజ్యాంగ అమెండ్మెంట్ ద్వారా నిర్ణయాన్ని తిరస్కరించడం, పై 2 నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొత్త చట్టాన్ని చేయడం, రాజ్యాంగం అమెండ్మెంట్ ద్వారా నిర్ణయాన్ని తిరస్కరించడం. మంత్రిమండలికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి వేరే ఏ అవకాశం లేదు. ఇక్కడ మనకు 3వ ఆప్షన్ కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్లో మనకు 1951 ఆ టైంలో శంకరీ ప్రసాద్, సజ్జన్ సింగ్ కేసులలో రాజ్యాంగ సవరణను న్యాయ సమీక్ష గురి చేయలేము అని, మరియు చంపకం దొరరాజన్ కేసులో ఏం చెప్పారు, రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దానికి కౌంటర్గా
1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రభుత్వము 15(4) ఆర్టికల్ను తీసుకుని రావడం జరిగింది. ఇలా ఒకవైపు కొత్త చట్టమే తీసుకొస్తుంది, లేదా రాజ్యాంగ సవరణ ముఖ్యంగా ప్రయోగించే మరొక ఆయుధం రాజ్యాంగ సవరణ. ఇలా చేసి కోర్టు యొక్క తీర్పులకు మనకు ఇలా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 109, రాష్ట్ర శాసనసభలు రెండింటిలోనూ ఏకాభిప్రాయం కుదరని పక్షంలో కింది వాటిలో ఏది సరైనది? రాష్ట్ర శాసనసభలు అంటే విధానసభ మరియు విధాన పరిషత్. మామూలుగా మనకు లోక్సభ, రాజ్యసభ ఉందనుకోండి. లోక్సభలో ఒక బిల్లు ఆమోదించి రాజ్యసభలో ఆమోదించకపోయినా, రాజ్యసభలో ఆమోదించిన బిల్లు లోక్సభలో ఆమోదించకపోయినా వెంటనే మనకు ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే మనకు విధానసభ, విధాన పరిషత్తులో ఆస్కారం ఉందా? ఆ ఆస్కారం లేదు. విధానసభ ఆమోదించిన ఒక బిల్లును విధాన పరిషత్ 3 నెలల్లోగా ఆమోదించాలి. 3 నెలల్లోగా ఆమోదించకపోయినా, ఆమోదించకుండా తిరస్కరించినా, సవరణలు ప్రతిపాదించినా తిరిగి మళ్ళీ విధానసభకు వస్తుంది. విధానసభ పంపించిన మరొకసారి రెండోసారి పంపించిన బిల్లును మరొక నెల, 1 నెల మాత్రమే ఆపగలదు. ఆ తర్వాత ఆమోదించినట్లుగానే గుర్తిస్తారు. అంతే తప్ప ఒక బిల్లును పూర్తిగా ఆపివేసే అధికారము విధాన పరిషత్కు లేదు. మహా అయితే ఒక 4 నెలలు డిలే చేస్తుంది, అంటే ఆలస్యం చేస్తుంది. చూడండి, బిల్లు ముగింపుకు వచ్చి మృతి చెందుతుంది. సమస్య పరిష్కారానికి 2 సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, లోక్సభ, రాజ్యసభ విషయంలో అయితే ఆర్టికల్ 108 ప్రకారం ఒక సభ ఆమోదించిన బిల్లు మరొక సభ తిరస్కరించినా, ఒక సభ తీసుకొచ్చిన బిల్లు మరొక సభ మనకు తిరస్కరించినప్పుడు ఆర్టికల్ 108 ప్రకారం ఉభయ సభల సంయుక్త సమావేశం జరుగుతుంది. అయితే రాష్ట్ర శాసనసభలలో, రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. తర్వాత కౌన్సిల్కి గల ఏకైక అధికారం ఆ బిల్లును ఆలస్యం చేయడం. మహా అంటే 4 నెలలు డిలే చేస్తుంది. శాసనసభ కూడా రాజ్యసభలాగే రద్దు చేయబడేదే. ఇది రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ సి. క్వశ్చన్ నెంబర్ 110, కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక ఐఏఎస్ అధికారిని డిస్మిస్ చేయడం కానీ తొలగించడం కానీ చేయవచ్చు. కరెక్టే. పరిస్థితులను బేస్ చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్ని మనకు డిస్మిస్ చేయడం, తొలగించడం జరుగుతుంది. రీసెంట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పూజా గారిని కూడా ఇలానే మనకు సర్వీస్ నుంచి తొలగించారు. తప్పుడు సర్టిఫికేట్లు ఇవ్వడము, అధికార దుర్వినియోగం చేయడం, ఇలాంటివన్నీ కూడా. మనకు 110 దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆ రాష్ట్రంలో సేవలు అందిస్తున్న ఒక ఐఏఎస్ అధికారిని డిస్మిస్ చేయడం కానీ తొలగించడం కానీ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. భారతదేశ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగస్తులు రాష్ట్ర చట్టాలకే లోబడి ఉంటారు. ఓన్లీ రాష్ట్ర చట్టాలే కాదండి, కేంద్ర చట్టాలు కూడా లోబడి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తన విభాగాలతో కేంద్ర చట్టాలను అమలుపరుస్తుంది. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 111, ఈ క్రింది వాణిలో సరైనది ఏది? 1960 దశకంలో కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు పెరగడంతో సంతానం కమిటీని నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు 1964లో సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పడింది. చూడండి, మనకు 1960స్లో కేంద్రంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు అవినీతి పాల్పడుతున్నారు అన్న సమాచారం రావడంతో 1962లో మనకు సంతానం కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సు మేరకు వచ్చిందే సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. కరెక్టే, 2 కరెక్టే. 111, 1 మరియు 2. నెక్స్ట్, సివిసిని నియమించే కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? చూడండి, సివిసి మరియు చైర్పర్సన్లు మనకు హెడ్ ఉంటారు. ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ్ గారు మనకు ప్రెజెంట్ ఉన్నారు సివిసిగా. అందులో ఎవరుంటారు అంటే ఆ కమిటీని ఏర్పాటు చేయడంలో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు, రాజ్యసభ ప్రతిపక్ష నేత ఉండరు. సివిసిని ఎంపిక చేసే కమిటీ గుర్తుపెట్టుకోండి, లోక్పాల్ని ఎంపిక చేసే కమిటీ, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అందులో సివిసిని ఎంపిక చేయాలి అంటే మనకు హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి గారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకులు సభ్యులుగా ఉన్న కమిటీని నియమించడం జరుగుతుంది. మనకు 1, 2, 3
నెక్స్ట్ 113. ఈ కింది వాళ్ళలో సరైనది ఏది? 1946లో ప్రవేశపెట్టబడి 48లో సవరించబడిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ యాక్ట్ను అనుసరించి సివిసి కమిషన్ పనిచేస్తుంది. కరెక్టే. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం. అవినీతి నిరోధక చట్టం 1988 ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇది కూడా కరెక్టే. యాక్చువల్గా సివిసికి ప్రత్యేక చట్టం అంటూ ఏమి లేదు. అవినీతి నిరోధక చట్టం 1988 కింద ఇది పనిచేస్తుంది. పార్లమెంట్లో 2003లో దీనికోసం ప్రత్యేక చట్టం కూడా తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్లో మనకు సివిసి ఏర్పడినప్పుడు కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. దాని ప్రకారం ఏర్పడింది. 2003లో సివిసికి ప్రత్యేక చట్టం కూడా తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. ఈ కింది వాళ్ళ సరైన వాక్యం. ప్రారంభంలో ఎన్నికల సంఘం ఏకసభ్య కమిషన్గా పనిచేసెను. కరెక్ట్. ప్రజెంట్ ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా పనిచేస్తుంది. ఇది కూడా కరెక్ట్. 1 and 2. మనకి 1950 జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ పనిచేయడం ప్రారంభించింది. 1950 నుంచి 1989 వరకు 1989 వరకు అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో దీనిని త్రిసభ్య కమిషన్గా మార్చారు. తర్వాత 1990లో విపి సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మార్చారు. ఆ తర్వాత 1993లో పివి నరసింహారావు గారు త్రిసభ్య కమిషన్గా మారుస్తూ రాజ్యాంగ మద్దతు కల్పిస్తూ 71వ రాజ్యాంగ సవరణ చేస్తే అనుకున్నంత మెజారిటీ రాకపోవడంతో సాధారణ మెజారిటీతో చట్టబద్ధ కమిషన్గా దీన్ని తీసుకుని రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా పనిచేస్తుంది. చూడండి, 1950స్లో ఏకసభ్య కమిషన్, 1989 వరకు, 1989 to 1990 వరకు మనకి రాజీవ్ గాంధీ గారి టైంలో త్రిసభ్య కమిషన్గా మారినది. రాజీవ్ గాంధీ తర్వాత వచ్చినటువంటి విపి సింగ్ గారు మరలా ఏకసభ్య కమిషన్గా మార్చారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు 1993లో ప్రెజెంట్ ఉన్నటువంటి త్రిసభ్య కమిషన్ విధానాన్ని తీసుకుని రావడం జరిగింది. సో మనకు 1 and 2 రెండు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115. ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరికానిది. చూడండి, సరికానిది ఏంటి, రాంగ్ ఏంటి అని అడిగారు. తొలగింపు విషయంలో ఎన్నికల సంఘం విషయంలో పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో ప్రత్యేక తీర్మానం ఆమోదించాలి. కరెక్టే. మనకి ఎలక్షన్ కమిషన్లో ఒక చైర్మన్, ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర కమిషనర్లు ఉంటారు. ఈ ప్రధాన ఎన్నికల అధికారిని తొలగించాలి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే తొలగించాలి. 2/3 వంతు మెజార్టీతో లోక్సభ మరియు రాజ్యసభ తీర్మానం ఆమోదించాలి. సో పార్లమెంట్ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల సంఘం సభ్యుల్ని తొలగించును. చూడండి, మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా, మిగిలిన ఇద్దరు ఎవరు? ఎన్నికల కమిషన్ ఇతర సభ్యులు. వీళ్ళని తొలగించాలి అంటే 2/3 వంతు మెజార్టీ అవసరం లేదు. వీళ్ళని తొలగించాలి అంటే కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి తొలగించడం జరుగుతుంది. మామూలుగా కేంద్ర కేబినెట్ మన ప్రధాన ఎన్నికల అధికారి యొక్క సలహా తీసుకుంటుంది. ఈయన కొలీజియంగా సంప్రదించి ఈయన చెప్పినట్లు కంపల్సరీ పాటించాలంటే కంపల్సరీ పాటించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకేనా? సో మొత్తం మీద ఫస్ట్ది కరెక్టే, సెకండ్ది కరెక్టే. ప్రశ్న ఏం అడిగారు? ఎలక్షన్ కమిషన్ సంబంధించి కింది వాళ్ళలో సరికానిది ఏంటని అడిగారు, రాంగ్ ఏంటని అడిగారు. రెండు కరెక్టే. సో ఏది కాదు. చూడండి, ఇలాంటి ప్రశ్నలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రెండు స్టేట్మెంట్లు ఇచ్చి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అడిగినప్పుడు ఆ రెండు స్టేట్మెంట్లు చదివి మనం ఎగ్జామ్ హడావిల్లో తొందరలో రెండు కరెక్టే కదా 1 and 2 అని పెడతాం. ప్రశ్న ఏంటి? సరికానిది ఏంటి అని అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116. ఈ కింది వాటిలో సరికాని వాక్యం, రాంగ్ ఏంటి? చూడండి, సరికాని వాక్యం. ఏవైనా నిర్మాణ పనుల అంశాలలో కేంద్రం యొక్క ఆదేశాలని రాష్ట్రాలు పాటించాలి. చూడండి, మనకు పరిపాలనాపరం కేంద్రానికి రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయి. శాసనపరమైన సంబంధాలు, పరిపాలనాపరమైన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఇందులో భాగంగా నిర్మాణ పనులు అంటే రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇలాంటి విషయాలలో కేంద్రం యొక్క ఆదేశాలు రాష్ట్రాలు పాటించాలా లేదా? కంపల్సరీ పాటించాలి. కరెక్టే. వాటి నిర్మాణ ఖర్చుల్ని మాత్రం రాష్ట్రాలే భరించాలి. వాటి నిర్మాణ ఖర్చులను కేంద్రం పెట్టుకుంటుంది తప్ప రాష్ట్రం పెట్టుకోదు. సో మనకు రాంగ్ ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ రాంగ్ ఆన్సరే కదా అడిగింది. 2 మాత్రమే.
చూడండి, మనం ఈ రెండు చదివి ఫస్ట్ కరెక్ట్ కదా, ఫస్ట్ని పెడతాం. ప్రశ్నలో ఏమడిగారు, సరికానిది ఏంటని అడిగారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117. ఈ కింది వానిలో సరైన వాక్యం. అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలోని అంశంపై కేంద్రం చట్టం చేయవచ్చు. కేంద్రం శాసనాలు చేయొచ్చు లేదా? చేయొచ్చు. ఆర్టికల్ 250 ప్రకారము అత్యవసర పరిస్థితి కాలంలో కేంద్ర జాబితాలో ఉన్న అంశం మీద, రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం మీద కేంద్రము శాసనాలు చేయవచ్చును. అత్యవసర పరిస్థితి తర్వాత రద్దు చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ఎందుకు లేదు? రాష్ట్రాలు రద్దు చేయవచ్చు, 6 నెలల్లోపు ఎప్పుడైనా కూడా రద్దు చేయవచ్చు. సో 1 మాత్రమే కరెక్ట్. 117. నెక్స్ట్ 118. ఆధునిక కాలంలో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న నేటి రాజ్యాలను సేవా రాజ్యాలుగా వర్ణించింది ఎవరు? ఆధునిక కాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న నేటి రాజ్యాలు సేవా రాజ్యాలని రోస్కో పౌండ్ గారు వ్యాఖ్యానించారు. మామూలుగా మనకు జర్మీ బెంతం గారేమో సంక్షేమ రాజ్యాలుగా ఉపయోగితావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. కింది వాటిలో సరైనది ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? లోక్సభలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన సీట్లు 84. కరెక్టే. ఎస్సీలకు 84, ఎస్టీలకు 47. లోక్సభలో ఎస్టీలకు రిజర్వ్ చేసినటువంటి సీట్లు 47. రెండు కూడా కరెక్టే, 1 మరియు 2. అదే రాజ్యసభ స్థానాలకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. కింది వాటిలో సరైనది ఏది? 243D అధికరణ పంచాయతీ సంస్థల్లో రిజర్వేషన్లు తెలుపుతుంది. కరెక్టే. 243T పట్టణ మరియు నగరపాలక సంస్థలో రిజర్వేషన్లు తెలుపుతుంది. రెండు కూడా కరెక్టే. మనకు 243D మరియు 243T. ఇదేమో 73 రాజ్యాంగ సవరణ, ఇదేమో 74 రాజ్యాంగ సవరణ. పంచాయతీ రిజర్వేషన్లు, మున్సిపాలిటీ రిజర్వేషన్లు. ఇందులో భాగంగా ఎస్సీలకు వారి జనాభా ప్రాతిపదిక మీద, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదిక మీద, ఓవరాల్గా మహిళలకు 1/3 వంతు చొప్పున సీట్ రిజర్వ్ చేయాలి. బీసీల విషయాన్ని, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయాన్ని రాష్ట్రాల యొక్క ఐచ్ఛికానికే వదిలివేయడం జరిగినది. పర్టికులర్గా 73వ రాజ్యాంగ సవరణలో, 74వ రాజ్యాంగ సవరణలో బీసీ రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 121. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి ఏకైక మహిళ ఎవరు? మనకి ఊర్మిళ సింగ్ గారు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఫస్ట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్గా ఉండేది. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా దిలీప్ సింగ్ బూరియా కమిటీ సిఫార్సుల మేరకు సపరేట్ ఎస్టీ కమిషన్ ఏర్పడింది. దానికి పనిచేసినటువంటి ఏకైక మహిళ ఊర్మిళ సింగ్. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. ఇందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. ఎస్సీ ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టంలో కేసులు నమోదు చేయనప్పుడు కనీసం ఏ స్థాయి అధికారి విచారణ తర్వాతనే కేసును నమోదు చేయాల్సి ఉంటుంది? చూడండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989లో ఉంది. దీని ప్రకారం విచారణ అనేది ఏ స్థాయి అధికారి ఉండాలంటే మినిమం డిఎస్పీ స్థాయి అధికారి ఉండాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 123. కింది వాటిలో సరైనది ఏంటి? 1948 డిసెంబర్ 10న ఐరాస మానవ హక్కుల ప్రకటన చేసింది. కరెక్టే. మనకు 1948 డిసెంబర్ 10 మానవ హక్కుల ప్రకటన చేసింది. కాబట్టే డిసెంబర్ 10వ తారీఖు మానవ హక్కుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. ఇందులో మహిళలకు సమాన హక్కులు గుర్తించడం పేర్కొనింది. మనకు జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సమాన హక్కులు ఇవ్వాలి అని ప్రకటించడం జరిగింది. సో 1 and 2 రెండు కరెక్ట్. నెక్స్ట్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్కి సంబంధించి సరైనది ఏంటి? రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. మహిళలు, ఎస్సీ మరియు ఎస్టీలకు చెందిన వర్గాలకు విద్యా అవకాశాలను విస్తృతం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. ఈ 2 అంశాలు కరెక్టే. మనకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ అనేది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ చెందిన వర్గాలకు విద్యా అవకాశాలను విస్తృతం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. 73, 74 రాజ్యాంగ సవరణలు అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? మనకు అమల్లోకి వచ్చింది ఎప్పుడు అంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు 1993 నుంచి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు రాజ్యాంగ భద్రత కల్పించడం జరిగినది. ఓకేనా. ఇది మనకు
పాలిటీలో సెకండ్ మోడల్ పేపర్లో సెకండ్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో 126 నుంచి 150 వరకు మనము బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.